రాజధాని మొదలు ప్రాజెక్టులు అభివృద్ధి పనుల వరకు ప్రతి అంశంపై వైసీపీ కూటమి మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైనా అంశంపై వైసీపీ విమర్శించగానే కూటమి పార్టీలు రివర్స్ అటాక్ ప్రారంభిస్తూ ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఎదురుదాడికి దిగుతున్నాయి. మరి అధికార విపక్షాల్లో ఎవరిది పై చేయి? ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు. పొలిటికల్ పార్టీల మధ్య యాక్షన్ రియాక్షన్ కొనసాగుతుంది. కూటమి ఏం చేసినా వైసీపీ కౌంటర్ ఇస్తుండగా దానికి వెంటనే టీడీపీ నుంచి కౌంటర్ ఇస్తోంది. ఇటీవల వైసీపీపై కూటమి నేతలు గేర్ మార్చారు. ఎదురుదాడితో స్పీడ్ పెంచారు. రాజధాని మొదలు రాష్ట్ర సమస్యల వరకు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అమరావతిలో అవినీతి జరుగుతోందని పదే పదే విమర్శిస్తున్న వైసీపీ నేతలకు 4 రోజులుగా అమరావతిలో పర్యటిస్తున్న మంత్రులు వైసీపీకి వరుస కౌంటర్లిస్తున్నారు. వైసీపీ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. అమరావతి పేరుతో అతిపెద్ద స్కామ్ జరుగుతోందన్న వైసీపీ నేత గండికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రులు అనగానే సవిత కౌంటర్ ఇచ్చారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. రాజధాని విషయంలో జగన్ వి డైరెక్షన్ పాలిటిక్స్ అంటూ మండిపడ్డారు. 2019-24 మధ్య పొగాకు రైతుల కోసం అప్పుడు మీరేం చేశారు, ఇప్పుడు మేమేం చేశామో చర్చకు సిద్ధమన్నారు అచ్చెన్నాయుడు. ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నాను, ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. నీ 5 సంవత్సరాల్లో పొగాకు రేట్లు ఏ విధంగా ఉండాయి? రేట్లు పడిపోయేటప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా ఒక్క రోజైనా నువ్వు స్పందించావా? డిస్కస్ చేద్దాం రా, డిబేట్ చేద్దాం రా. రావడానికి సిగ్గుగా ఉంటే నీకు నచ్చిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టు. నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. ఈ నెల 9న విజయవాడలో బీసీ గర్జన్ సభకు పిలుపునిచ్చారు వైసీపీ బీసీ నేతలు. దీనికి కౌంటర్గా బీసీ కేబినెట్ సబ్ కమిటీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా బీసీలకు రక్షణ కల్పించే చట్టం తెస్తామంటున్నారు మంత్రి సవిత. SC/ST అట్రాసిటీ చట్టం తరహాలో బీసీ రక్షణ చట్టం తీసుకురాబోతున్నామని చెప్పారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామన్నాం. ఈరోజు రక్షణ చట్టం గురించి కూడా మరి ముసాయిదా బిల్లు కూడా తయారైంది. ఆ ముసాయిదా బిల్లులు గతంలో కూడా మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరం కూర్చొని డిస్కస్ కొన్ని చర్చలు జరిగాయి. ఏ విధంగా జరగాలి, ఏంటి, ఏ విధంగా ఏ సెక్షన్లో పెట్టాలని వాళ్ళ సూచనల మేరకు మరి లా డిపార్ట్మెంటు, మరి హోమ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఏజీ గారి సలహా కూడా తీసుకొని మరొకసారి ముసాయిదా బిల్లు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోనల్ వైజ్గా కూడా బీసీ సంఘాలతోనూ మరి కొంతమంది పెద్దలతోనూ చర్చించి వారితో సలహా కూడా తీసుకొని, అది జిల్లాల వైజ్గా కూడా సలహా తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మరి అసెంబ్లీకి తీసుకెళ్లి అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్. ఇటీవల భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో కూటమి ప్రభుత్వం వైసీపీ మధ్య క్రెడిట్ వార్ నడిచింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల నుంచి పరిశ్రమల ఏర్పాటు వరకు, అనంత నుంచి సిక్కోలు వరకు ప్రతి అంశంపై చర్యకు ప్రతిచర్య అన్నట్లు విమర్శల దాడి కొనసాగుతోంది. వైసీపీ కూటమి ఎవరికి వారు అస్సలు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.